ఈరోజు గోరెంట్ల చెరువు పైన పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పటికైతే అస్తిత్వంలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం సవితమ్మ అనుచరులు యథేచ్ఛగా మట్టి మాఫియా, ఇసుక మాఫియాని కొనసాగిస్తున్నారు. ఆ ఒక్క మట్టి మాఫియాలో భాగంగా మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కవర్ చేయండి. ఎందుకంటే రాష్ట్రానికి తెలియచేయాలి మనము సవితమ్మ ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఇసుక మళ్ళీ మట్టి దంద చేస్తా ఉంది అని. ఈ ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇది చెరువు మధ్య కూర్చున్నామో, చెరువు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ వేసుకొని డే అండ్ నైట్ 24/7 మట్టి తోలడం జరుగుతుంది. ఎనీ టైం ఇక్కడ జేసీబీలు, అదేవిధంగా టిప్పర్లు మనం చూస్తూనే ఉంటాము. ఎవరైనా రైతు వచ్చి అడిగితే మట్టి కోసం అయితే రైతులకి పర్మిషన్ లేదంట. అంటే ఊరికే ఉత్తుగా మాట వరుసకు మాత్రమే ఇసుక ఫ్రీ అంటారు, మట్టి ఫ్రీ అంటారు. అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ మట్టి ఫ్రీగా లభిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు పోయి కర్ణాటకకి అమ్ముకుంటుంటారు, పక్క రాష్ట్ర కర్ణాటకకి అమ్ముకుంటుంటారు. 2-3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో దీని గురించి ఈనాడు వాళ్ళు రాసింటే మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ స్పందిస్తూ చెప్తున్నాడు ఆయన, లేదు మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదని. మళ్ళీ ఎంఆర్ఓ గారు మీరేమైనా పర్మిషన్ ఇచ్చినారా, మీరేమైనా దీనిలో భాగస్వామ్యం అయినారా అని కూడా మనకు తెలియదు. దయచేసి మీరు దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. కలెక్టర్ గారు అయితే వెంటనే దీనిపైన స్పందించాలి. ఎటువంటి ఇది చెరువులో వేసిన రహదారి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కనుక్కుంటే ఎందుకు రహదారి చెరువులో వేసుకున్నారంటే, మేడం వీళ్ళు ఎప్పుడు కూడా సవితమ్మ అభివృద్ధి అని చెప్తా ఉంటుంది. మళ్ళీ ఏం అభివృద్ధి చేసింది సవితమ్మ అని గోరంట్ల మండలంలో అడిగితే, చెరువు మధ్యలో ఈ మట్టిని దోపిడీ చేయాలని చెరువు మధ్యలో రోడ్ వేసినారు. అంటే హైవే, చెరువు మధ్యలోనే హైవే ఉంది. ఇది ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందో లేదో, అయితే మంత్రి సవితమ్మ గారి హయాంలో అయితే పెనుగొండలో ఇది జరిగింది. చుట్టుపక్కలున్న అతిపెద్ద చెరువు ఇక్కడ. ఈ చెరువులో మొత్తము 2 సంవత్సరం నుంచి మట్టి మాఫియా జరుగుతూ ఉంది. ఈ మట్టి మాఫియా ఎలా జరుగుతూ ఉంది అంటే, డే అండ్ నైట్ టిప్పర్లు ఉంటాయి ఇక్కడ, డే అండ్ నైట్ జేసీబీలు ఉంటాయి ఇక్కడ. దీన్ని ఇటీవల కాలంలో ఒక మీడియా మన పత్రిక ఎక్స్పోజ్ చేస్తే అఫీషియల్స్, ఇరిగేషన్కి సంబంధించిన అఫీషియల్ కూడా మేము ఎటువంటి పర్మిషన్ కూడా ఇక్కడ ఇవ్వలేదు, మళ్ళా ఏ అఫీషియల్స్ కూడా ఇక్కడ ఏ పర్మిషన్ కూడా లేదు, అయినా కూడా కూటమిలో ఉన్న మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాం తెలుగుదేశం వాళ్ళే దీనిలో ఈ దోపిడీకి పాల్పడినారు. అంటే సవితమ్మ అనుచరులు ఎవరైతే ఉన్నారో డే అండ్ నైట్ 24/7 అభివృద్ధి చేయకుండా, సంక్షేమ పథకాల గురించి అసలు పట్టించుకోకుండా కేవలం మట్టి మాఫీ చేస్తున్నారు. ఎందుకంటే మేము విత్ ప్రూఫ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఏదన్నా మాట్లాడితే సవితమ్మ ఏడుస్తూ ఉంటుంది, మేము ఏం చేస్తామని. వాళ్ళ అనుచరులు ఊరికే ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు. మీ అందరికీ కూడా నిదర్శనంగా ఈరోజు చూపిస్తున్నాం. ఈ ఒక్క చెరువులో అంటే 4-5 ఊరు చెరువులో 4-5 ఊరికి సంబంధించిన ఈ చెరువు, పశువులు ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతుంటాయి. ఇటువంటి ఒక చెరువులో మీరు తీసుకొని వచ్చి డంపింగ్ యార్డ్గా మార్చుకున్నారు. చూడండి, అక్కడున్న చెత్తలన్నీ కూడా మీరు ఇక్కడే వచ్చి వేస్తున్నారు. అంటే కాలుషితమైన ఈ పొల్యూటెడ్ వాటర్ని తాగితే ఈ డొమెస్టికేటెడ్ అనిమల్స్ ఏం కావాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? అదేవిధంగా చెరువులో మీరు వచ్చి చెత్తలన్నీ వేస్తే కూడా నెక్స్ట్ దీన్ని కన్జ్యూమ్ చేసే వాటర్, ఇది ఇరిగేషన్కి యూజ్ చేసినా కూడా ఎటువంటి వ్యాధులు వస్తాయనే కూడా పరిజ్ఞానం కూడా మీకు లేదా? అసలు ఎన్విరాన్మెంట్ గురించి పట్టించుకునే నాతుడే లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో అని ఈరోజు మేము అడుగుతున్నాం. దీనికి సంబంధించి మొన్న బీజేపీ వాళ్ళు కూడా ఈ ఎవరైతే ఈ సవితమ్మ అనుచరులు ఈ దందాలు చేస్తున్నారో వాళ్ళకు కౌంటర్ పెడుతూ, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఒక కూటమిలో భాగం కదా, వాళ్ళకి ఎక్కడ చెడు పేరు వస్తుంది అని ఈ పేపర్లో, సోషల్ మీడియాలో చూసి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఎత్తున చెరువులో ఇట్లా రోడ్ వేసినా కూడా ఇంతవరకు ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకోవడం అంటే నిజంగా పలు అనుమానాలకైతే దారి తీస్తా ఉంది. కలెక్టర్ గారు కూడా ఇంత పెద్ద ఎత్తున చెరువుని ఇట్లా పొల్యూట్ చేస్తున్నారు, అదేవిధంగా మట్టి మాఫియా చేస్తున్నారని తెలిసి ఇంతవరకు కలెక్టర్ గారికి వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అపోజిషన్ గా మీ గమనానికి తీసుకొని వస్తున్నాము. ఈనాడులో అయితే మొన్న వచ్చింది, ఈనాడు పేపర్లో చూడండి, ఈనాడు పేపర్లోనే ఇది వచ్చిన తర్వాత ఒక ఇరిగేషన్ 2 days ఎవరు కూడా అధికారులు దీనికి పర్మిషన్ లేదు అనేది కూడా మనం పేపర్లో కూడా చూసినాము. మీడియా మిత్రులు కూడా మేము ఇది ప్రూఫ్ ఇస్తాము. ఇప్పటికైనా సవిత మానుకోనాలి. ఎప్పుడు కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పైన
ఏడ్చేది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శన చేసేది, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శ చేసేది, అది ఇది లేకుండా చిత్రీకరణ చేసి బాహుబలి పార్ట్ 3 నువ్వు తీసుకోకుండా దయచేసి ఇప్పటికైనా నువ్వు పెనుగొండ అభివృద్ధి పైన, పెనుగొండ సంక్షేమం పైన, అదేవిధంగా ఈ చెరువు కాపాడు తల్లి. ఎవరైనా మనుషులు అన్నం తింటారు, ఈడేమిది టీడీపీ కార్యకర్తలు కేవలం ఇసుక మట్టి తింటూనే ఉంటారు. ఇంకా విచ్చలవిడిగా ఈ మట్టిని కర్ణాటక తోలడం జరుగుతోంది. దీనిపైన కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగము, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించాలి. స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం అయితే చేస్తామని చెప్తూ, ఇప్పటికైనా సవితమ్మ నీ తీరు మానుకొని ఈ మట్టి ఇసుకాసురులు ఎవరైతే ఉన్నారో, మట్టి తోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలి అని కూడా మేము కోరుకుంటూ, ఈరోజు మళ్ళీ ఈ చెరువు కాపాడే దాంట్లో మేము ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటామని చెప్తూ, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపోజిషన్లో ఉన్న కాడ ప్రతి ఒక్కటి కూడా మేము పెనుగొండ సంక్షేమం కోసం, పెనుగొండ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి పోరాటం చేస్తామని చెప్తూ, ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వెంటనే మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయాలి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ కూటమిలో భాగస్వామ్యాలు ఉన్నా కూడా మన బీజేపీ వాళ్ళు కూడా సవితమ్మ చేస్తా ఉన్న ఈ అక్రమ అవినీతి దందాలపైన వాళ్ళు కూడా విసుగొచ్చి దీంట్లో భాగస్వామ్యాలు అయితే మేము కాము, కేవలం టీడీపీ వాళ్ళు ఇది చేస్తున్నారని వాళ్ళు కూడా బహిరంగంగా సోషల్ మీడియాలో గ్రూప్స్ లో మేము చూడడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ పార్టీ వాళ్ళే ఈరోజు ఎన్డీ అలయన్స్ వాళ్ళే మాట్లాడుతున్నారంటే ఇంకా మంత్రి సవితమ్మ అక్రమ అవినీతి స్థాయి ఎంత పెద్ద ఎత్తునని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంకా పైన మీరు ఎక్కడన్నా ఇక్కడ దిగి దీనిపైన ఈ చెరువులో ఎక్కడన్నా మట్టి మాఫియా మళ్ళా కొనసాగిస్తే మాత్రము డెఫినెట్లీ చాలా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేసాం. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్తాం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మీరు ఇక్కడ ఇంత దందా చేస్తున్నారు. అదేవిధంగా చెత్తలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు కదా, వాటర్ అంతా పొల్యూషన్ జరిగితే 4-5 పల్లెలకు సంబంధించిన డొమెస్టికేటెడ్ అనిమల్స్ అంటే పశువులు కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా, కలెక్టర్ గారు కూడా అండ్ పోలీస్ అఫీషియల్స్ మీరందరూ కూడా దీనిపై నిఘా పెట్టి ఎవరైతే అక్రమంగా ఇక్కడ మట్టి తోలేకొస్తారో వాళ్ళ వెహికల్స్ ని సీజ్ చేసి డెఫినెట్ గా ఈ చెరువు ఏదైతే న్యాచురల్ గా ఉందో అది కాపాడే దాంట్లో అధికారులు కూడా ఈరోజు మీరు ఆమెకు భయపడేంత అవసరం ఏం లేదు. ఎందుకంటే 2 ఏళ్లు అయిపోయింది. ఇంకా ఆమె చేస్తున్న అవినీతి అక్రమం కలెక్టర్ గారు కూడా అప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాము. దయచేసి ఎస్పీ గారు కూడా మీ పోలీస్ అఫీషియల్స్ అందరినీ కూడా అలర్ట్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా ఇంకొకసారి అక్రమంగా మట్టి తోలికి ఎవరైనా వస్తే వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి అని ఈరోజు మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం.